అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. బనగానపల్లి పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఈ నియోజకవర్గ ప్రజలకు వైద్య చికిత్సల నేపథ్యంలో ఒక బహుళ ప్రయోజనకారి అని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చేవారు వందల సంఖ్యలో ఉంటారు. ఉదయాన్నే ఓపీ టైంలో చూస్తే మనకి ఈ విషయం స్పష్టమవుతుంది. ఓపీ విభాగంలో బారులు తీరి ప్రజలు చికిత్స నిమిత్తమై బారులు తీరి మనకు ఓపీ కోసం బారులు తీరి కనిపిస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు అందుబాటులో లేరా అంటే క్షేత్రస్థాయిలో లభిస్తున్న సమాచారాన్ని బట్టి కొంతమేరకు ఆ విధంగా చెప్పుకోవచ్చు అని ప్రజలు అంటున్నారు. ఆసుపత్రిలో ముఖ్యంగా చర్మ వ్యాధుల చికిత్స విభాగంలో రెగ్యులర్ వైద్యులు చాలా కాలంగా లేరన్న సమాచారం వినిపిస్తోంది. మరి ఎందుకంటే చర్మ వ్యాధుల కోసం చికిత్స నిమిత్తం వచ్చేవారు ఓపీ విభాగంలో విషయాన్ని మెన్షన్ చేసినప్పుడు అక్కడ సిబ్బంది వెంటనే ఓపీ విభాగంలో చికిత్స కొరకై వెళ్ళినప్పుడు చర్మ వ్యాధుల వైద్యులు లేరు అన్న విషయాన్ని పేర్కొంటుంటారన్న సమాచారం తెలుస్తుంది. అలాగే చర్మ వ్యాధులకు సంబంధించి ఉపయోగించే క్లోబెటాసాల్, సాలిసిలిక్ యాసిడ్, బెటామెథాజోన్ వంటి ఆయింట్మెంట్లు కూడా చాలా కాలంగా అందుబాటులో ఉండటం లేదని, ఒకవేళ ఉన్నా ఒకటి ఉంటే ఒకటి లభ్యం కావడం లేదని క్షేత్రస్థాయిలో సమాచారం తెలుస్తోంది. ఎందుకంటే చర్మ వ్యాధుల చికిత్సలో ఎక్స్టర్నల్ అప్లికేషన్గా ఉపయోగించే ఆయింట్మెంట్లు బయట విపణి విధిలో చాలా ఖరీదు ఉంటాయి. వాటిని కొనాలంటే ఆర్థికంగా భారం అవుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. అలాగే చర్మ వ్యాధుల చికిత్స కోసం వచ్చేవారికి అందుబాటులో ఉండేలా రెగ్యులర్ వైద్యుల నియామకం సంబంధిత ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.